शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे సుగుణములు చెప్తారు పరమాత్మ. దైవభక్తి పెరగాలన్నా సత్వగుణం సాధనకి ఆవశ్యకమైన గుణాలు పరమాత్మ స్పష్టంగా చెప్పారు. భయము లేకుండా ఉండటం, పరమాత్మ మీద అఖండ విశ్వాసం, గురువు యందు అపార నమ్మకం ఉన్నవాడికి దేని యందు కూడా భయం ఉండదు, భయం కలగదు. అది ఏదైనా సరే, ప్రాణాపాయ స్థితి అయినా సరే అతనికి భయం కలగదు. అంతఃకరణ శుద్ధి, మనసులో ఎటువంటి భావన లేకుండా ఉండటం, ఏదైనా సరే దేనికి సంబంధించి గురువాక్య పరిపాలన. ఏం చెప్పాడో అది ఆచరించే వాడికి లోపల భావన ఉండదు, ఆచరించని వాడికి నానా గోల. బాహ్యంలో కూడా అంతే. అధర్మపరుడికే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ధర్మపరుడికి ఆలోచన ఏముండదు. ఏది ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి నిశ్చింతగా ఉంటాడు. జ్ఞానయోగమునందు ఉండుట, జ్ఞానము మాత్రమే అంటే ధర్మము యందు మాత్రమే, పరమాత్మ విషయం అందు మాత్రమే ఏకత్వం కలిగి ఉంటాడు. అభిప్రాయ భేదాలు లేవు, ఉన్నది పరమాత్మే, సర్వము పరమాత్మే. ఆ స్థితి పొందాలి అన్న దృఢ విశ్వాసం, యోగం, ఏకత్వం కలిగి ఉంటాడు. దానము అంటే తన కోసం దాచుకోడు. ఇక్కడ దానము అంటే అందరికీ ఇచ్చేసేయటం అని కాదు, తనకంటూ ప్రత్యేకంగా ఏది దాచుకోకపోవటమే దానం. అందరి పట్ల సమభావం ఉన్నవాడు అందరికీ అన్ని పెట్టగలుగుతాడు, తనకంటూ దాచుకోడు. తనది తన వస్తువులు, ఇది చాలా ఉంటుంది సత్సంగంలో. వాళ్ళ వస్తువులు కాబట్టి జాగ్రత్త ఉండదు, ఇష్టం వచ్చినట్టు వాడతారు. అది పాడైపోయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అది మంచి లక్షణం కాదు. ఎవరి వస్తువైనా వాడుతున్నారు మీరు అన్నప్పుడు ఆ వస్తువు పట్ల ఎంత జాగ్రత్త అవసరమో అంత జాగ్రత్త ఉండాలి. అది ఇల్లైనా వస్తువైనా ఏదైనా సరే ఆ గుణం ఉండాలి. అంతే తప్ప ఇది నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ వస్తువులు నావి కాదు కాబట్టి పాడైతే పాడయ్యే, ఏదైనా నాకు అనవసరం, నిర్లక్ష్య ధోరణి. ఇది ఏ మాత్రము కూడా లేస మాత్రం కూడా ఉండదు గుణం. ఇది ఉంటే వాడికి జ్ఞానం అంటే ఆ ఏకత్వం కుదరదు పరమాత్మ యందు. ఎందుకంటే నీకు ఇది నాది కాదు అన్న భావన నీలో ఉన్నది, అంతఃకరణ శుద్ధి జరగదు. నాది కాదు అని నువ్వు ఎప్పుడైతే అంటావో, నాది అన్నప్పుడు దాచుకుంటావు, నాది కాదు అన్నప్పుడు ఆ వస్తువు పట్ల నిర్లక్ష్యం వరింటుంది. ఎందుకంటే పాడైతే వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు కొనుక్కుంటారు. నాకు అవసరం లేదు, నేను ఉన్న దాంతో నేను చేస్తాను అంతే. వేరేది ఎలా ఆ వస్తువు పాడైపోయినా సరే దాన్నే వాడతారు తప్ప దేనికి ఇది చేయరు. మరి వారి వస్తువు వాడుకున్నప్పుడు అది నీ హయాంలో నుండి ఏదైనా పాడితే పాడైపోతే నీవు కొత్త వస్తువు కొనాలన్న జ్ఞానం నీకు లేకపోతే ఎలా?
ఒకరి ఇంట్లో ఉంటున్నాము అన్నప్పుడు కూడా చాలా జాగరూకతతో ఉండాలి. మనకి ఇది ఆశ్రయం కల్పిస్తోంది కాబట్టి దీని యొక్క శుచి శుభ్రత అత్యంత అవసరం అన్న గుణం ఉండాలి. అంతేగాని ఉంటున్నాను నాకేంటి అని నిర్లక్ష్య పనికిరాదు. కాబట్టి దానము అంటే కేవలము ఏదో అవసరాలతో నా దగ్గర ఉంది కాబట్టి అప్పుడు కొంచెం ఎవరికైనా ఇవ్వటం దానం అనుకుంటే చాలా పొరపాటు. దాచుకునే గుణాన్ని దానం అనరు, దొంగ. దానము అంటే అర్థం తనకంటూ ఏది దాచుకోకుండా దాచుకోని గుణమే దానం. అది ఏ వస్తువైనా సరే, తినేదైనా సరే, ఇంకో వస్తువైనా, ఏదైనా సరే, నాది అన్న గుణం లేనివాడు. బాహ్య ఇంద్రియ నిగ్రహం, ఇక దీని గురించి చెప్పక్కర్లే. ఈ బాహ్యంలో ఉండే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ఇలా నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. గురువు ఉన్నప్పుడు ఒక రకంగా, గురువు లేనప్పుడు ఇంకొక రకంగా వ్యవహరించాలి. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా ఆ నోరు, వ్యవహారం, మాట చాలా మృదువుగా రావాలి. కపటత్వంతో కూడిన మాటలు పనికిరావు. తర్వాత జ్ఞాన యజ్ఞము అన్నారు. ధర్మంగా ఉండటం, ఆచరణ. యజ్ఞము అంటే నువ్వు చేయబడేది యజ్ఞము, జ్ఞానానికి సంబంధించింది, అంటే నీ యొక్క సాధనకి సంబంధించింది. అద్వైత కర్మ, మనసా వాచా కర్మణ నీవు చేసే పనులన్నీ కూడా ఒకరికి ఇబ్బంది కలిగించేవిగా ఉండాలి. ఏం పర్వాలేదులే అని ఎక్స్పెరిమెంట్లు చేయరాదు. గురువు మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేయరాదు. చాలా జాగరూకతతో ఉన్నవాడే ఈ యజ్ఞం, ధర్మయజ్ఞం చేయగలుగుతారు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, నేను చేసే పనుల వల్ల కానీ, నా మాట వల్ల కానీ పరులకి ఇబ్బంది కలిగించరాదు అన్న జ్ఞానమే జ్ఞాన యజ్ఞం. నీ చేత వల్ల ఎప్పుడు కూడా ఎవరు బాధపడరు, అది ఏదైనా సరే అలా ఉండాలి. ఎందుకంటే సర్వ ప్రాణి కోట్ల యందు ఉన్నది ఆ పరబ్రహ్మమే. మరి నీవు పరబ్రహ్మని ఉపాసిస్తూ ఆ పరబ్రహ్మను పొందాలి అని నీ చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు నీచంగా చూసినా, మాటలతో హింసించినా, పరుష పదజాలం వాడినా నువ్వు ఎలా పొందుతావు? కాబట్టి జ్ఞాన యజ్ఞము అంటే ఇవన్నీ కూడా పరమాత్మ మనకు విడిగా చెప్పాడు, కానీ అన్ని కలిపితే ఒకటే. బాహ్య ఇంద్రియం అన్నారు, నిగ్రహము, ఈ జ్ఞాన యజ్ఞాలు, అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ కూడా. కాబట్టి ఒక పరబ్రహ్మను నువ్వు ఉపాసిస్తూ దాన్ని పొందాలి అని తీవ్ర ప్రయత్నం, సాధన చేస్తూ మాటలతో చేతలతో అవతల వారిని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా అది ఎప్పటికీ కూడా పూర్తి అవ్వదు. ఇహ అధ్యయనం. ఈ అధ్యయనము అంటే ఇప్పుడు అద్వైతం గురించిన సాధన జరుగుతున్నది కాబట్టి కేవలము దానికి సంబంధించిన వాటి పట్లనే అధ్యయనం జరగాలి. అంతేగాని అనవసరమైన వేరే అంటే అద్వైతం కానివి ఏవి చదివినా కూడా మిమ్మల్ని అవి మళ్ళీ బాహ్య ప్రపంచం. ఇక్కడ కేవలం చదవటము అంటే అర్థము వ్యవహరించటం అని కూడా, ఆచరణ అని కూడా అర్థం. నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అంతా తెలిసిపోయింది అది. మరి అంతా తెలిసినప్పుడు ఆచరణలో ఎందుకు దోషాలు జరుగుతాయి? దోషాలు నీలో జరుగుతున్నాయి అంటే మాట వల్ల, చేత వల్ల, దేని వల్ల అయినా సరే నీ యొక్క ఆచరణ, అధ్యయనం పూర్తవలేదని అర్థం. అధ్యయనము అంటే అర్థమైంది కదా, ఆ ఆచరణ ఉండాలి. కేవలం చదవటం వల్ల ఏమిటి వస్తుంది? ఏమి కాదు.
అధ్యయనాలు ఎన్నన్నా చేసుకోవచ్చు, ఏముంది కదలకుండా కూర్చుంటే గంటలో ఎన్ని పుస్తకాలన్నీ చదవచ్చు. అంటే అధ్యయనం అంటే కేవలం వాటిని పఠించటం కాదు, వాటిని ఆచరణలో పెట్టడం. నువ్వు నేర్చుకున్నది శ్రవణ మనన నిధిధ్యాసన, అది నువ్వు ఆచరణ. తపస్సు అంటే సాధన చెయ్యాలి. ఒకే విషయం అందు తత్పరత కలిగి ఉన్నదే తపస్సు. అది పొంది తీరాలి అన్న నీ యొక్క ఆకాంక్షే తపస్సు. రుజుత్వము అంటే కపటం లేకుండా ఉండటం, ఇది చాలా ముఖ్యం. సాధకులకి 100% ఉండాలి ఈ రుజుత్వం. మాటల్లో చేతల్లో కపటత్వం ఇంకా కనపడుతూనే ఉన్నది. కపటత్వంతో మాట్లాడవలసిన అవసరం కానీ, కపటత్వంతో కూడిన పనులు చేయటం కానీ అవసరము. దీనివల్ల మీరు మీ సాధన నుంచి ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక అబద్ధం మిమ్మల్ని ఎంతటి భయంకరమైన ఊబిలో పడవేస్తుందో మీకు తెలియటం లేదు. అందువల్లనే మీ యొక్క సాధన పరిపూర్ణత్వం పొందటం లేదు. కాబట్టి కపటత్వం లేకుండా ఉండాలి. ముఖ్యంగా గురువుల వద్ద ఏమాత్రం కూడా మీ ఆచరణ కానీ మాట కానీ కపటత్వం లేకుండా ఉండాలి. గురువు మీ యొక్క సహజ స్థితిని కోరుకుంటాడు తప్ప మీరు మీలోని కపటత్వాన్ని హర్షించడు. మీరు చేసే కపటత్వాలన్నీ గురువులకు తెలుస్తూనే ఉంటాయి. ఎన్నో మీకు అనుకూలంగా ఉన్నట్టు గురువు అడ్జస్ట్ అయిపోయి కనపడుతూ ఉంటారు. ఇవి మీరు కొన్ని తగ్గించుకోవాలి. గురువు ఒకటి వద్దన్నప్పుడు పదే పదే బలవంతం చేస్తారు. దేనికి బలవంతం చేస్తారు? అది కూడా కపటత్వమే. అది ఎలా కపటత్వము అంటే, మరి వద్దు అన్న తర్వాత నువ్వు అది చాలా అభిమానంగా ఉన్నట్టుగా నువ్వు పదే పదే అదే బలవంతం చేస్తే గురువుకి విసుగు తెప్పించటం సహజత్వమా? కానీ కపటత్వం అంటే కేవలం మీ ఆచరణ మీ మాటే కాదు, ఇది కూడా ఆచరణ కూడా ఉంది కదా ఇది. కాబట్టి గురువుని అర్థం చేసుకుని ఉండటం కూడా రుచి, సహజత్వం. ఎన్నో రకాలు కపటత్వం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏదో మాటకి నేను చెప్పటమే కానీ కపటత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో మీరు ఏదో చేసేసి దానికి ఒక రంగు పూసి చెప్తారు గురువుకి. అది కపటత్వం కాదా? చక్కగా స్పష్టంగా చెప్పచ్చు. నాకు ఇవాళ ఇది తినాలనిపించిందనో ఇది చెయ్యాలనిపించి చేశాను అంటే గురువు సంతోషిస్తారు. దానికి రంగు పూసి ఏదో చేసేసి ఏదో చెప్పారు అనుకో, కపటత్వమే కదా. ఇలాంటి కపటత్వాలు మానేయాలి. ఇలా ఎన్నో ఉన్నాయి కపటత్వాలు. దేనికి కపటత్వం చెప్పండి? ఎంత సహజ స్థితిలో నీవి రవణ మనిషి చెప్తారు, సహజ స్థితిలో ఉండు, నువ్వుగానే ఉండు అంటారు. అలా ఉండండి, ఎంత హాయి. సరే ఉంటే మీకు అర్థమవుతుంది నిజంగా ఎంత ఆనందాన్ని. అందరితో అలాగే ఉండండి. ఎందుకంటే గురు సమక్షంలో మీరు ఉండేది చాలా తక్కువ. ఆ కొద్ది సమయంలోనే కపటత్వం ఎందుకు? దాని బదులు మీరు ఇళ్లలో ఉన్నంతసేపు మీరు సహజంగా ఉంటే గురువు దగ్గర కూడా సహజంగా ఒకరి పట్ల ప్రేమ చూపించే కపటత్వం దేనికి? అలా చాలా విషయాల్లో కపటత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరమైన ఒక కపటత్వం దేనికి అవసరం? మరి నీ సహజ స్థితిలో లేకుండా నీవు సహజమైన ఆ బ్రహ్మానంద స్థితిని ఎలా పొందుతావు? పొందలేవు. కాబట్టి అందరూ ప్రయత్నపూర్వకంగా మీ సహజ స్థితిలోనే ఉండండి. అనవసరమైన కపటత్వాలు చూపించకండి ఎక్కడా కూడా, ఎవరితో కూడా. ఎందుకంటే సహజమైనది ప్రేమ ఉండాలని చెప్పాడు ఆయన. నీ సహజ గుణమే ప్రేమగా ఉండాలా అని చెప్పినప్పుడు మళ్ళీ యాక్షన్ ఎందుకండి ప్రేమ ఉన్నట్టు? అయితే ఇక్కడ మీరు ప్రేమ లేనట్టు ఎలాగండి అంటే, అసలు నీ సహజ లక్షణమే ప్రేమగా ఉండమని చెప్తుంటే నాకు ప్రేమ లేదండి అంటే నువ్వు సాధన ఎలా చేస్తున్నట్టు? ఇక నీ సాధనే జరగట్లేదు. వాళ్ళు ఎంతటి దుర్మార్గులైనా సరే. కాబట్టి కపటం లేకుండా ఉండాలి. ఏ ప్రాణికి నీ బాధలు కలగజేయకుండా అహింస, ఇదే. కాబట్టి ఇక్కడ గురువు పట్ల కపటత్వం లేకుండా ఉండాలి.
అలాగే ఇంట్లో వాళ్ళ పట్ల అనండి, ఏదైనా సరే దారిలో వెళ్తున్నప్పుడు కుక్క మీద రాయేయటం కానీ, ఏ జీవినైనా సరే తెలిసి తొక్కటం కానీ, ఇలాంటివన్నీ అహింస అనవసరంగా. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నాన్ వెజ్ మానేయటం, ఒక ప్రాణిని హింస పెట్టటం. వాడెవడో పెట్టినా తినేది మీరైనప్పుడు ఆ దోషం మీకు కలుగుతుంది. అంటే జన్మరాహిత్యం పొందాలి అన్నప్పుడు ఈ గుణాలు అత్యంత ఆవశ్యకం. ఇవన్నీ సహజంగా ఉండాలి మీలో. అహింస అనేది. సద్వస్తువు పరమాత్మను ఆశ్రయించుట. కాబట్టి పరమాత్మనే ఆశ్రయించి ఉండాలి. మీరు పరమాత్మని ఆశ్రయిస్తే మీలో కపటత్వం ఇలాంటివన్నీ ఏమి ఉండవు, సత్యమే పలుకుతారు. ఎందుకంటే సత్యమైన వాడు. సత్సంగం అంటే అర్థమేంటి? నిజముతో సహవాసం. స్నేహితులు ఎలాంటి వాళ్ళైతే మీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుందంటారు. కాబట్టి మీరు పరమాత్మతో సహవాసం చేస్తే మీలో అన్ని సత్య లక్షణాలే ఉంటాయి, డౌట్ లేకుండా. అదే పరమాత్మతో చేయకుండా దుష్టులతో చూస్తే దుష్ట సాంగత్యం. కాబట్టి ఈ కపటత్వాలు అనండి, ఇక రకరకాలు. కాబట్టి మీరు మీ యొక్క ఏ గుణాలతో సహవాసం చేస్తున్నారో తెలుసుకోండి. ఆ పరమాత్మతో సహవాసం ఎప్పుడు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతుంది. పరమాత్మ లక్షణాలు ఎప్పుడు కూడా మంచివే. అవేం మీకు చెప్పక్కర్లా, అందరికీ తెలిసిందే ఏ లక్షణాలు మంచివి ఏవి మంచివి కాదు అనేది మీకు బాగా తెలుసు. అలాగే దుష్ట గుణాలు. కాబట్టి మీ దుష్ట గుణాలతోటే మీరు సహవాసం చేసినప్పుడు ఏం కోల్పోతారో తెలుసుకోండి. కోపం లేకుండా ఉండాలి. కోపం వేరు. కోపం అనేది మీకు ఒక అభిప్రాయం వల్ల కలిగింది. గురువు యొక్క కోపము మీ యొక్క దోషాన్ని నివారించడానికి ఉపయోగిస్తుంది. మీ కోపాలు అలాంటివి కాదు, గుర్తుపెట్టు. మీ కోపాలు ఒక సందర్భానికో దేనికో లింక్ అయి ఉన్నాయి. మీ కోపాలు ఆ కోపం వల్ల మీ మనస్సులో ఒక భావన ఏర్పడుతోంది. కాబట్టి లేశమాత్రమైన భావం మిమ్మల్ని ముందుకు వెళ్ళదు. కాబట్టి జాగ్రత్త వహించండి. త్యాగ బుద్ధి కలిగి ఉండుట. చెప్పండి కదా, ఇందాక వచ్చిందే, ఆయన విడివిడిగా చెప్తున్నారు. నాది అన్న దుష్టబుద్ధి లేకుండా ఎవరిదైనా సరే నేను వాడుతున్నాను కాబట్టి ఇది నేను జాగ్రత్తగా వాడాలి, ఇష్టం వచ్చినట్టుగా వాడరాదు. తేడా ఉంటుంది. మన వస్తువులు దాచేసుకుని వేరే వాళ్ళ వస్తువులే వాడదాం, మనకి లేవు అనకూడదు. మీరు ఒకరి దగ్గర ఉంటున్నప్పుడు మీ మీ వస్తువులు కూడా తెచ్చుకుని వాడుకోవాలి. అంతే తప్ప మన వస్తువులు లోపల దాచేసుకుని వేరే వాళ్ళ వస్తువులు పాడైతే పాడయ్యాయి మళ్ళీ కొనుక్కోవచ్చు అన్న బుద్ధి ఉండరా. కాబట్టి త్యాగ బుద్ధి అంటే అది. మనది నష్టమైనా పర్వాలేదురా, పక్కవాడిది నష్టపడకుండా చూడాలి. ఇది నా వస్తువు కాబట్టి నష్టపోయినా పర్వాలేదండి, నేను మళ్ళీ దాన్ని ఇచ్చేసుకుంటాను. కానీ మన వస్తువు దాచుకొని పక్కవాడి వస్తువు పాడైనా పర్వాలేదు అనుకోవటమే దోషం. అది త్యాగ బుద్ధి. అవ్వదు. శాంత స్వభావం. కొంతమంది ఒట్టొట్టుగానే విసుగులు కోపాలు వస్తుంటాయి. అవతల వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా, ఎందుకంటే వాళ్ళంటే లోకం అనుకోండి, వీడికి ఈ చిరాకులు కోపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అవతల వాళ్ళు సహనంగా ఉన్నారు, అలా ఉండరు. సర్వుల పట్ల శాంతంగానే ఉండాలి. మనసులో కూడా వేరే భావన లేకుండా ఉండటమే శాంతం. కొండములు చెప్పకుండుట. ఇది కూడా తెలిసిందే. ఛాన్స్ దొరికితే చెప్తారు కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పరు. అందరికీ చెప్తారు, గురువులకి చెప్తారు, దేవుడికి చెప్తారు వింటే. కాబట్టి ఇవన్నీ చెప్పకుండా ఉండాలి. నీలో నిజంగా మంచి గుణాలు ఉన్నాయా? పక్కవాడి గురించి నువ్వు చెడు చెప్తున్నావు. కాబట్టి ఈ గుణాలు లేకుండా ఉండాలి. ప్రాణులందు దయగలిగి ఉండాలి. విషయలోలత్వం లేకుండా ఉండాలి. విషయములందు ఆసక్తి లేకుండా వానిచే చలించకుండా ఉండాలి. విషయములందా నీవు ఒకటే విషయం, పరబ్రహ్మం, అది పొందాలన్న ఆసక్తి తప్ప అన్యం ఉండకూడదు. ఏదో నేర్చుకోవాలని తెలుసుకోవాలని, ప్రపంచం ఏమైపోతోంది,
ఏం జరుగుతోంది, పక్కవాడి విషయాలు ఏంటి, వీడి సాధన ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ నీకు అనవసరమైన విషయం. కొంతమంది ఉంటారు మృదుత్వం, మాటల్లో చేతల్లో మృదుత్వం ఉండాలి. ఏది ఉందా, ఎంత నిర్లక్ష్యమో ఒక్కొక్కళ్ళకి, చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. మాకు అది అలవాటు అయిపోయింది అంటే మార్చుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఏ పని చేస్తున్నా సరే ఆ చేసే పని పట్ల విసురు అంటారు, అది పనికిరాదు. చాలా జాగరూకతతో ఉండాలి అది ఏదైనా సరే. అందులో గురువు పట్ల అనండి, ఇతరుల పట్ల అనండి, మీరు చేస్తున్నప్పుడు చాలా జాగరూకతతో ఉండాలి. చేతుల్లో ఆ నిర్లక్ష్యం పనికిరాదు. తెలుసు ఎవరెవరు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు. విసురు చేతుల్లో, మరి నీ చేతుల్లోనే విసురుంటే ఇంకా నీకు సాధన ఎలా కుదురుతుంది? మాటల్లో చేతల్లో కూడా ఉంటే అది ధర్మానికి విరుద్ధం అయినప్పుడు. అంటే ఇవన్నీ కూడా పైన చెప్పినవే. కపటత్వం కానివ్వండి, ఆ విసురు కానివ్వండి, మాట కానివ్వండి, చేత కానివ్వండి, నాకు ఇష్టమైనదే నేను ఇంతే చేస్తాను, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, నలుగురిలో ఉన్నా సరే నేను చేస్తున్నప్పుడు నా ఇష్టం ఉన్నట్టే చేస్తా అంటారు చూసారా, అది అధర్మం. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వెందుకు? ఏది అందరికీ యోగ్యంగా ఉంటుందో అది చెయ్యాలి. అంతే తప్ప నేను ఇంతే చేస్తానండి ఎందుకంటే నాకు ఇదే ఇష్టం కాబట్టి, లేదా నాకు ఇంతే వచ్చు, ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. అందరికీ యోగ్యంగా అన్న దానిలో సామరస్యత ఉండాలి. ధర్మ విరుద్ధ కార్యాలు చేయగలరు. చంచల స్వభావం లేకుండా ఉండాలి. నిమిషానికి ఒకటి అంటారు కదా, రకరకాలు. ఇది చెప్పక్కర్లే, చంచల స్వభావం కూడా. చేస్తా అంటారు, చెయ్యనంటారు. ప్రతిభ అంటే అర్థము గొప్పతనం అని కాదు, చేసే ఓర్పు నేర్పు. నాకు రాదండి అనడం కాకుండా ప్రయత్నిస్తాను అనటం, చేస్తాను అని అనటం, అది ప్రతిభ. ఓర్పు ఉండటం, సహనంగా ఉండాలి. ప్రయత్నం చేయడంలో దోషం. ఓర్పు వచ్చింది అదే పక్కన, అంటే ఓర్పుగా ఉండాలి. ఆ సహనం లేకపోతే మాట విసురు వస్తుంది, చేత విసురు వస్తుంది, ఇక అన్ని వస్తాయి ఒకదాని తర్వాత. ఇంకా సాధన ఏం చేస్తారు? ధైర్యం, మొదట చెప్పినట్టుగా భయం లేకుండా ఉండటం అన్న దానిలాగా ఇది కూడా ధైర్యం. అంటే ధర్మ కార్యాల పట్ల ధైర్యం. మీ అభిప్రాయాలు మీరు నిర్భయంగా చెప్పాలి. కానీ గురువు అడిగినా కూడా అభిప్రాయాలు చెప్పకుండా కప్పదాటు వేస్తూ ఉంటారు. ఎందుకు భయం మీకు? ఎందుకు ధైర్యం లేదు మీ అభిప్రాయం మీరు చెప్పడానికి? అది రాకుండా ఉంటే ఇంకా సాధన ఏం చేస్తారు? ఎందుకు పదే పదే ప్రశ్న వేస్తారంటే మీలో ఆ ధైర్యం కలగడానికి, భయం లేకుండా ఉండడానికి. మీ అభిప్రాయాలు మీరు ఎందుకు చెప్పలేరు? ధర్మమైనవైతే చెప్పాలి, ధర్మ విరుద్ధమైనవైనవే చెప్పలేరు. ధర్మమైనది ఎందుకు మీరు చెప్పలేరు? ఆ ధైర్యం ఉండాలి. బాహ్య అభ్యంతర శుచి. సరే, ఇక ఇది దీని గురించి చాలా సార్లు ఇంతా కూడా అయింది. శుచి, మీరున్న ప్రదేశం. ఇంకా గురువు ఉన్నారు అంటే ఇంకా దేవాలయాన్ని అందుకే అంత శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఏ ప్రదేశంలో ఉన్నాము, ఎక్కడున్నాము అని కాదు, ప్రతిదీ శుభ్రంగా ఉందా లేదా. అంతేగాని కేవలం నేనున్న ప్లేస్ నేను వాడుకునే గిన్నె కాదు, అన్ని నిజంగా చక్కగా ఉన్నాయా లేదా ప్రతిదీ కూడా.
బాల్కనీలతో సహా అన్ని మీరున్న ప్రదేశాలు. కాబట్టి అది నాది కాదండి, ఇల్లు నాది కాదు కదండి, అందుకని నేను పట్టించుకోలేదండి. అక్కడ ఏదైనా సరే ఏ పాచి పడితే జారిపడేది నువ్వే, ఎందుకంటే నువ్వే ఉంటున్నావు. కాబట్టి సమయాన్ని వృధా చేయమని చెప్పటం లేదు, మిమ్మల్నే చేయమని అనటం లేదు. చేయించుకోవాలి, శుభ్రత పాటించి తీరాలి. కాబట్టి బాహ్య అభ్యంతర శుచి ఉండి తీరాలి. లోపల సరిగ్గా ఉంటే కదండి మీరు బాహ్యంగా చేస్తారు. లోపల నాది కాదు అన్న భావన ఉన్నవాడు బాహ్య శుచి ఎలా చేస్తాడండి? ఏమి చేయడు, ఏది పట్టించుకోడు. ఎవరికి ద్రోహం చేయకుండా ఉండాలి, ద్రోహ చింతనే ఉండకూడదు. ఇప్పుడు నాకేది లేదని చెప్పి ఒకళ్ళు కూతురింట్లో ఉంటున్నారు అనుకోండి, అప్పుడు కూతురింట్లో ఉన్నారు, డబ్బు లేక కదా కూతురు దగ్గర ఉన్నావు, పని చెయ్యి. తిని కూర్చుంటారా కూతురింట్లో ఉంటే? ఏ పని చేయనని. కాబట్టి ఒట్టిగా ఉండకూడదు, అసలు సిగ్గుపడాలి మనం. అయ్యో ఇదేమిటి నేను ఇలా కూర్చుని తింటున్నానే, చేతనైన పని చేసి తీరాలి. ఎవరైనా సరే, కొడుకింట్లో ఉన్నా సరే, ఇక్కడ కూతురింట్లోనే కాదు, నీ పని నువ్వు చెయ్యి. నీకు చేత కాకపోతే చెప్పు, ఇది నేను చేయలేను అని. చేతనైన పనులు కూడా చేయకుండా కూర్చుంటే ద్రోహమే, ద్రోహ చింతనే. నాకు అవసరం లేదు ఇంటితోటి, నాది కాదు కదా, మరి ఉంటున్నావు అక్కడే తింటున్నావు, వాళ్ళ వస్తువులు వాడుతున్నావు, నీకు వాళ్ళే చూస్తున్నారు అన్ని, కొడుకైనా సరే కూతురైనా సరే వాళ్ళు అన్ని నీకు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎట్లా? నువ్వేం బెడ్ రిడన్ కాదే, శుభ్రంగా తిరుగుతావు, షికారులకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అన్ని చేస్తారు. కాబట్టి ఎక్కడున్నా సరే నువ్వు ఒకరి దగ్గర ఉంటున్నావు అంటే అక్కడ ఒక వస్తువు పాడవకుండా చూడవలసిన ధర్మం, ద్రోహ చింతన లేకుండా ఉండదు. అంతేగాని నాకెందుకులే అనుకుంటే ఎంతటి ద్రోహమో ఆలోచించుకోండి ఒక్కొక్కటి. అందువల్ల ఎక్కడ ఉంటున్నావు అన్నది కాదు, ఎలా ఉంటున్నావు నువ్వు అన్నదే పాయింట్. నీకు చేతనైనది నువ్వు చేస్తున్నావా, చేయటం లేదా? చేయటం లేదంటే నువ్వు దొంగవే. ఎందుకంటే లేని కపటత్వాలు చూపించి ఒంట్లో బాలేదన్నా ఏదైనా నాకెందుకులే అన్న భావన కూడా కపటత్వమే కదా. చుట్టాలింటికి వెళ్ళి 2 రోజులున్నా అక్కడ కూడా తిని కూర్చోకూడదు. అక్కడ కూడా మనకి చేతనైన సాయం చేస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావు. చేయక ఏం చేస్తారులే అన్నప్పుడు నీ బుద్ధి సరిగ్గా లేని నువ్వు సంతోషంగా ఉంటావా? మళ్ళీ విషయాలు ఎన్ని వస్తాయి, ఒక నెగిటివ్ వస్తే ఎన్ని వస్తాయి ఆలోచించుకో. కానీ ఇక్కడ ద్రోహ చింతన ఎన్ని ఉంటున్నాయి ఆలోచించుకో. ఇది వాళ్ళది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కాబట్టి నాకెందుకు, వాళ్ళ వస్తువు పోతే పోయింది. కొంతమంది ఎక్కడంటే అక్కడ పడేస్తారు, ఒకళ్ళు ఇళ్ళ ఫంక్షన్లకు వెళ్తే పర్వాలేదు అక్కడ పడేయండి అని. చూడండి ఎంతటి భయంకరం. అందుకని సత్సంగాల్లో వాళ్ళు అంటే సత్యంతో ఉన్న వాళ్ళు అసత్యాలు ఎలా చేస్తారండి? సత్యంగా ఉన్నారు. నేను 80 ఏళ్ళ వాళ్ళకి చెప్పట్లేదండి, మీరేం కష్టపడకూడదు. 80 ఏళ్ళు వచ్చాక చక్కగా హాయిగా విశ్రాంతిగా ఉండండి. ఎందువల్లనంటే శరీరం అన్నిటికీ సహకరించదు కాబట్టి, శరీరం సహకరించిన వాళ్ళకి నేను ఇవన్నీ చెప్పటం లేదు. ఎందుకంటే వాళ్ళు శరీరం హాయిగా ఉన్నప్పుడు బోడు పనులు చేశారు, చక్కగా తరతమ భేదం లేకుండా కోడళ్ళని కూతుర్లని భేదం లేకుండానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు. ఎవరికైతే మనసులో భేదభావం ఉందో వాళ్ళకి చెప్తారు, అది ద్రోహం అవుతుంది. భేదభావమే ద్రోహం కదా, నాది వాళ్ళది అని. అది కూతురు నాది, కోడలు పరాయిది అనుకున్నప్పుడే కదండి ద్రోహ చింతన. కాబట్టి ఇలాంటివి. అలాగే అత్తగారు అని భేదభావం ఏదైనా సరే, ఎవరికి పట్ల చూసినా సరే నేను ఎందుకు చేయాలి అత్తగారికి అనుకోవడం కూడా ద్రోహమే. కాబట్టి ఇక్కడ ఎవరి పట్ల ఎలా ఉన్నా ఆ చింతన ఉండరాదు, ద్రోహ చింతన. స్వ అతిశయం లేకుండా, గర్వం లేకుండా ఉండాలి. నేనే కదా సాధన చేస్తున్నాను అనుకుంటూ. ఆ మధ్య చెప్పుకున్నాం కదా ఓ మిరాకిల్స్ అని, అలాంటివి చెప్పుకోకండి. అవి మిరాకిల్స్ కానే కాదు, ఒకవేళ మిరాకిల్స్ జరిగినా చెప్పుకోకూడదు. వాటి కోసం కాదు కదా నువ్వు సాధన చేసేది. సాధన చేసేది దేనికి? జన్మ రాహిత్యానికి. నీలో రుజుత్వము కపటత్వము ఉండడానికి నువ్వు సాధన చేస్తున్నావు, అది చూపించు. సాధనలో ముందుకు వెళ్ళి
అంతే తప్ప నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకోవడం ఎందుకు, చెప్పుకున్నది కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అహంకారం వచ్చేసింది, ఆహా ఓహో. అహంకారం మీకు బాహ్య జీవితంలో కూడా పనికిరాదు. కాబట్టి ఈ సుగుణములు దైవ సంపత్తి ఎందు పుట్టిన వానికి కలుగుతాయి. దైవ సంపత్తిని పొందదగి అంటే అర్థము మీరు ఆ యొక్క పరమాత్మలో లీనం అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే. ఇవి సహజంగా కొంతమందికి పుట్టినప్పటి నుంచే ఉంటాయి. అనుగ్రహం ఉన్నవాడికి పుట్టినప్పటి నుంచే అవి ఉంటాయి. లేదండి, ఏం చేస్తాను, నాలో ఉన్నాయి గుణాలు, దోష గుణాలు బోర్డు ఉన్నాయి, ద్రోహ చింతనాలు ఉన్నాయి కదా, మీ అందరిలో లేవని ఎవరన్నా కలరండి, ఒక్కళ్ళని చూపిండి చూస్తాను. డబ్బు ఎందు ఉండొచ్చు మా అమ్మగారు, నేను దాదుకూడదు అనటం లేదు, కానీ దాచుకోవటం దేనికి? నువ్వు అక్కడ ఉంటున్నప్పుడు నువ్వు నీ డబ్బు నా డబ్బు నేనెందుకు ఖర్చు పెట్టాలంటే ఎలాగా? మరి ఉంటున్నావు కదా, నీ ఇంట్లో ఉంటే నీకు ఖర్చు అవదా? ఈ ప్రశ్న వేసుకుంటారా చెప్పండి? అందుకనే లోభత్వం వస్తుంది. నాది అనేసరికే లోభత్వం, నాది కాదు అన్నప్పుడు. ఇక ఇట్లా తప్పదన్నప్పుడు కూతురింట్లోనో కొడుకింట్లోనో ఉండవలసి వచ్చినప్పుడు డబ్బును పెట్టుకుని కూతుర్లు అడిగారే అనుకోండి, నీ దగ్గర అసలు నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి డబ్బు? కూతురు అన్ని చూస్తున్నప్పుడు, అల్లుడు అన్ని చూస్తున్నప్పుడు అడిగినా లేదు అనటం ఎంత దోషం, ఎంత ద్రోహం అది అసలు. కాబట్టి ఇలాంటి గుణాలు ఉండరాదు. అది కొడుకు దగ్గర ఉన్నా సరే, కొడుకు అవసరానికి నిన్ను అడిగాడు అనుకో, నేను ఇవ్వను అంటే అది ద్రోహం కాదా? కొడుకు అన్ని చూస్తున్నప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఎలాగా? నిజంగా అంత పౌరుషం ఉందనుకోండి, ఇప్పుడు ఏదో పౌరుషం తెచ్చుకున్నారు ఎవరన్నా, తెచ్చుకోకండి, నేను రొట్టికి మార్పు చెప్తున్నాను. సొంతంగా పని చేసుకోవాలి, బతకాలి, అలా చేయగలరా ఈ రోజుల్లో? చేయలేరు. కాబట్టి చేతనైన సాయం చేయాలి, వాళ్ళ అవసరంలో మీ దగ్గర ఉన్నప్పుడు ఆదుకోవాలి. అది కొడుకైనా కూతురైనా తల్లైనా ఎవరినైనా నేను చెప్పేది. అలా అని కొడుకు కూతుర్లు తల్లికి ఆ తల్లి అవసరమైనప్పుడు ఇవ్వకుండా ఉండమని నేను చెప్పటం లేదు. నీ దగ్గర ఉన్నప్పుడు అది నిజమైన అవసరమే తల్లిది అన్నప్పుడు నువ్వు తీర్చాలి. అంటే ఇక్కడ ఇంకా బాగా కరెక్ట్ గా చెప్పాలంటే, ఎవరైతే జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళలో ఈ గుణాలు మటుకు ఉండరాదు. మిగతా వాళ్ళ గురించి వదిలేయండి, ఎందుకంటే వాడు నిన్న చెప్పిన అక్షరములతో ఉంటాడు కాబట్టి వాడితో ఏమిటి మీకు? మీరు పరమాత్మ స్థానాన్ని పొందాలనుకుంటారు. పరమాత్మగా ఎవడు ఉండాలని భావిస్తున్నాడో వాడు దోషరహితుడుగానే ఉండాలి తప్ప దోషాలతో బతకను. అవతల వాడు దోషం చేసిన నీవు గుర్తించని సహజమైన పరమాత్మ స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు జన్మరాహిత్యాన్ని పొందుతావు. కాబట్టి సాధకులందరూ కూడా చాలా జాగరూకతతో ఉండండి. మీలో ఉన్న దోష గుణాలు మీకు తెలిసాయని నేను భావిస్తున్నాను. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి అనలేదు, చాలా మందిలో ఉన్న గుణాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఆ గుణాల నుంచి బయటికి రండి, ఏ భావం లేకుండా ఉండండి. సాధన సంతోషంగా ఇష్టంగా చేయండి. అప్పుడు మీలోని దుష్ట గుణాలు సహజంగానే నిర్మూలించబడి సహజమైన ఆనందకరమైన గుణాలు మీలో ఉద్భవిస్తాయి. మరలా దోష గుణాలు రమ్మన్నా రావు. వాటి శ్రద్ధాభక్తులతో చేయండి, ప్రయత్నపూర్వకంగా కూడా. ఎందుకంటే సాధనలో కొంత లోపం ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తేనే మీలోని దుష్ట గుణాలు నశిస్తాయి. ఆ విధంగా ఉన్నట్టు శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. గీతాచార్యులు బోధయందు సాధనకు విశేష ప్రాముఖ్యత ఇచ్చారు. చిత్తము నిర్మలముగా ఉన్నచో అత్తరి పారమార్థిక లక్ష్యము చేరువనే అంటే శీఘ్రముగా లభిస్తుంది. చిత్తము శుద్ధముగా ఉంటే, ఎటువంటి దోషాలు లేకుండా నిర్మలంగా ఏ భావన లేకుండా ఉన్నప్పుడు, కావున అటు చిత్త శుద్ధ పరికరములు అనేకములు బోధలో చెప్పబడ్డాయి. 26 సుగుణాలు కూడా ఇవాళ మన పొద్దున్న చెప్పుకునే ఈ సుగుణములు కూడా 26 కలిపితే అన్ని కలిపి ఒకటే. దైనందిన జీవితంలో అద్వైతంగా మనసా వాచ కర్మణ అందరితో ధర్మంగా మెసులుకోవటమే. ఆ ధర్మం ఉన్నప్పుడు మాట చేత అన్ని కూడా ప్రేమగానే వస్తాయి. కాబట్టి సాధన చేస్తూ శ్రద్ధాభక్తులతో దైనందిన జీవితంలో ధర్మాన్నే ఆచరించాలి. అప్పుడు చిత్తం ఆటోమేటిక్ గా శుద్ధి అవుతుంది. వీనినన్నిటినీ ముముక్షు అంటే సాధకుడు విద్యార్థి పాఠములను వలె క్షుణ్ణముగా అభ్యసించి హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడు మోక్ష లక్ష్యము అత్యంత శీఘ్రంగా, అలాగా జనక మహారాజు లాగా ఈ రికాబులో కాలు అక్కడ పెట్టి ఈ రికాబులో రెండో రికాబులో పెట్టే లోపల జ్ఞానం లభిస్తుంది. కావున సాధకులు ఈ సద్గుణ రాశిని ప్రయత్నపూర్వకంగా అవలంబించి వాడు జాగరూకతతో వానిని కాపాడుకోవాలి. అంటే అవి సహజ లక్షణాలు అయిపోవాలి. అది కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు లేదా ప్రతి సిచ్యుయేషన్ లో నేను ఇలా ఉండకూడదు అలా అంటారు. నీ సహజ లక్షణం అది అయిపోవాలి. ఎప్పుడైతే నీవు నాకు జన్మరాహిత్యమే, అన్యం అక్కరలేదు, ఉన్నది పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మే నేను పొందాలి అని ఎవరైతే దృఢంగా విశ్వసిస్తారో, బాహ్యంలో ఎలా అయితే అభిప్రాయాలు దృఢంగా ఉంటాయో అదే విధంగా ఆ దృఢాభిప్రాయం అంటే ఆ మొండి పట్టుదల అనేది పరమాత్మని పొందటంలో చూపించాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ యొక్క మొండి పట్టుదల పట్టుకుంటావో సహజ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే అవి లేకపోతే ఆయన దొరకడు, ఆయన లభించడు. ఆయన లభించకపోతే ఇక జీవితం వ్యర్థం. అందువలన దృఢ సంకల్పం మీలోనే ఉండాలి. అదేం పెద్ద కష్టమైన పని కాదు. నువ్వు అనుకోవటమే ఆలస్యం. దోషరహితంగా ఉండాలని నువ్వు భావిస్తే నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే ఎన్నో అలా అనుకుని చేసిన వాడివే. ఇక్కడ సత్సంగంలో వాళ్ళు ఎవరు కూడా ఏది నేను చేయలేకపోయానండి చిన్నప్పటి నుంచి అన్నవాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక విషయాల్లో అనండి, కొన్ని విషయాల్లో అనండి, మొండిగా పట్టుదలతో సాధించిన వాళ్ళే ఉన్నారు. అందులో ఏం సందేహం లేదు. మీ ఇష్టాలు ఏదైనా సరే వాటి మీద డిపెండ్ అయ్యే ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఆ పరమాత్మ ఎందు గనక ఆ యొక్క మొండి పట్టుదల పొంది తీరాలి, నా జీవితాన్ని నేనే సార్థకం చేసుకోవాలన్న మొండి పట్టుదల మీలో ఉంటే ఈ సద్గుణాలు అనేవి పెద్ద కష్టమైనవి కాదు. ఎందుకంటే అవేవి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సినవో లేకపోతే ఏదో కాదు. మీ మనసులో మీరు దృఢంగా చేసుకున్నప్పుడు మీకు లభించేవే, సహజంగా లభించేవి, సహజంగా స్థిరంగా ఉంటాయి అవి. ఆ విధంగా సాధకులు ఆచరించి చూపించాలి. సద్గుణాలు ఆచరించాలి అంటే ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా దైనందిన జీవితంలో మనసా వాచ కర్మణ ధర్మంగా ఉండి ఇష్టంగా సాధన చేయాలి. సంపద అనగా ధనము, ఐశ్వర్యము. దైవ సంపద అనగా దైవధనము. శ్రీకృష్ణ పరమాత్మ దైవధనమునిప్పుడు లోకము ముందు వెదజల్లుచు, ఓ జీవులారా, నశ్వర ప్రాపంచిక ధనములతో క్రీడించుచు వాణి అందే అమూల్య కాలమంతా వినియోగించుచు దుఃఖ పరంపరలను జన్మ పరంపరలను పొందకుడు. ఇదిగో ఈ దైవ సంపత్ రాశులను పారమార్థిక రత్నాలని తీసుకోనండి అని ఆయన ఉద్ఘోషిస్తున్నారు.
ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు వజ్ర వైడూర్యాదులు ఏ పాటి విలువే కావున వివేకవంతులు దైవీ సంపదను శీఘ్రముగా హస్తగత వనర్చుకుని జ్ఞానధనులై బ్రహ్మ సాహిత్యాన్ని పొందదరుగాక. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే. మరి మనం వశిష్ఠులు చెప్పినా వినలేదు, శంకరులు చెప్పినా వినలేదంటే మరి సాక్షాత్ కృష్ణుడు అయితే పరమాత్మగానే కొలుచుకున్నారు కదా ఇన్ని సంవత్సరాలు. ఆయన పరమాత్మను తెలుసు, అన్ని తెలుసు. మరి ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మే సరే అంతకుముందు చెప్పినప్పుడు అంత లేదు, సరే ఇప్పుడైతే తెలుసు కదా. ఆయన ఎంత చక్కగా చెప్తున్నారు. ఓ జీవులారా, నశ్వర ప్రాపంచిక ధనములతో క్రీడిస్తూ వాణి అందే అమూల్య కాలమంతా వినియోగిస్తూ దుఃఖ పరంపరలను జన్మ పరంపరలను ఎందుకు పొందటం చెప్పండి. ఇదిగో ఈ యొక్క దైవ సంపత్ రాసులు అన్నాడు ఆయన. పారమార్థిక రత్నములు అమూల్యమైనవి. ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు, బయట షాపుల్లో ఎక్కడ దొరకవు, అవి మీలోనే ఉన్నాయి. మీరు నిశ్చయించుకుంటే అమూల్యమైన రత్నాలు ఎన్నైనా పొందవచ్చు. అవన్నిటి విలువ మీరు జన్మ రాహిత్యాన్ని పొందుతారు, సందేహమే లేదక్కడ. ఈ వజ్ర వైఢూర్యాలు ఏ పాటి విలువ కావున వివేకవంతులు దైవీ సంపదను శీఘ్రముగా హస్తగతము నర్చుకుని జ్ఞానధనులై బ్రహ్మ సాహిత్యాన్ని పొందదరుగాక. అంటే పరమాత్మ ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు, అన్ని ఆయనే చెప్తున్నారు. సాధన ఎలాంటిది, సాధన వల్ల నువ్వు పొందేదేమిటి, ఏ విధంగా సాధన చేయాలి, నీలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి. ఇవన్నీ లక్షణాలు మీలో లేవని ఏం కాదు, మీలో ఉన్నాయి. మీరేం చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు ఈ పారమార్థిక క్షమ్యత ప్రాపంచిక విషయాల గురించి ఆ యొక్క లేని కపటత్వాన్ని, లోభత్వాన్ని, ఇలాంటివన్నీ తెచ్చుకుంటున్నారు. అవి మీ లక్షణాలుగా మీరు వ్యవహరిస్తున్నారు. ధనమే అన్నిటికీ మూలం అంటున్నారు. నశించే వస్తువుల పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు. వాటి యందు లేనిపోని మోహం అనండి, ఇంకోటనండి తగిలించుకుంటున్నారు. దారి తప్పుతున్నారు. వాటి యందు మళ్ళీ మోహము, ప్రేమ అన్ని వచ్చి అసలైన పారమార్థిక సత్యం తెలిసి కూడా నశ్వర ప్రపంచం వైపే పరుగు పెడుతున్నారు. దాని గురించే ఎన్నో అవస్థలు పడుతున్నారు. అంటే ఆయన ఎంత చక్కగా చెప్తున్నారు. కాబట్టి వివేకవంతులు ఈ దైవీ సంపదను శీఘ్రముగా హస్తగతం అనర్చుకుని జ్ఞానధనులై బ్రహ్మ సాహిత్యాన్ని పొందాలి అని చెప్తున్నారు. అభయాన్ని ఇస్తున్నారు పరమాత్మ. ఎన్నియో ఇతర సుగుణములు ఉండగా ఈ భయరాహిత్యాన్ని ఆయన మొట్టమొదటి లక్షణంగా చెప్పారు. అన్ని దుర్గుణములకు భయమే పునాది. భయము అంటే వాడు మన చెప్పిన మాట వింటాడో వినడో, వాడు మనకి అవసరానికి సాయం చేస్తాడో చేయడో, వాడు ఏమన్నా తిడతాడా, వాడు మన గురించి చెడ్డగా అనుకుంటాడా, ఇవే భయాలు. ఈ భయాలతోటి లేనిపోనివన్నీ చెయ్యటం, ఆస్తి లేకపోతే మనకి గౌరవం లేదనుకోవటం, చెప్పాను కదా, ఇల్లు లేకపోతే కొడుకు పెళ్ళి అవదనుకో, అలా అన్ని భయాలు. పెళ్లి రాత రాసింటే పెళ్ళి అవదా? ఎంతమందికి అవ్వట్లేదండి, బోల్డ్ మందికి అవుతుంది. ఏదైనా సరే ఇది ఉంటేనే అది అని భయపడటం, ఇది ఉంటేనే నేను నిశ్చింతగా ఉంటాను, చెప్పాను కదా ఇప్పుడు అన్నట్టుగా. ఇంట్లో అయితేనే నాకు సాధన కుదురుతుంది అని అనుకోవటం, ఇవన్నీ భయాలే. వేరే చోట నేను చెయ్యలేను, ఇంట్లో అయితేనే కుదురుతుంది. ఇవన్నీ కూడా దొంగ మాటలే. సాధన చెయ్యకుండా ఉండడానికే ఇలాంటివన్నీ. కాబట్టి అన్ని దుర్గుణములకు భయమే పునాది. దేనికండి? కాబట్టి భయపడేవాడు ఎందుకు పనికిరాడు. ప్రపంచాన్ని, మనిషిని, ప్రతిదీ దేన్ని చూసి భయపడినా అమ్మో అని అంటే వాళ్ళకి సరెండర్ అవుతాడు. అప్పుడు ప్రాపంచికంగా సరెండర్ అవుతాడు. నువ్వు పరమాత్మకు సరెండర్ అవరా, నీకు జన్మరాహిత్యం, అందరూ అప్పుడు నీకే సరెండర్ అవుతారు. అనుధావంతి శతశః అని మనకి సౌందర్య లహరిలో చెప్పారు. అమ్మని గాను ఉపాసన చేస్తే నీ వెనకే ఉంటారా అందరూ, నీకు వసూలవుతారు అని చెప్పి. అది పట్టి పరమాత్మకి ఇదైతే నీకే అందరు వసూలవుతారు అంటుంటే, అది వదిలేసుకుని ప్రాపంచిక మనుషుల పట్ల ఎందుకండి వశం అవటం?
అయ్యో వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వీడికి ఫోన్ చేయకపోతే ఎట్లా, వాడికి చేయకపోతే ఎట్లా, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎట్లా, వీళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎట్లా, ఇన్ని రకాలు. ఇవన్నీ భయాలే. ఇవన్నీ మీరు మొహం ఆటాలను సమర్థింపుల కాదు, కేవలం భయమే. ఎందుకంటే వాడు మిమ్మల్ని మంచి అనుకోవాలి, మీరు చాలా గొప్పవాడు అనుకోవాలి, దానికోసం ఎంతైనా కష్టపడతారు. సరే వాడు మంచి అనుకుంటాడు, ఏమిటి నీకు జరిగింది? వాడికి ఇవాళ నీ అవసరం కాబట్టి నిన్ను మంచి అంటాడు, నిన్ను మెచ్చుకుంటాడు, ఏదో చేస్తాడు. నీ తర్వాత వాళ్ళకి అవసరం, ఎప్పుడు అవసరాలు ఉండవు కదా, అప్పుడు ఏమిటి నీది? నేను అసలు అంతకుముందు నేను పట్టించుకున్నారా? ఏముండదమ్మా. అంటే ఇక్కడ బేరీజ్ వేసుకోవడం అంటే కొంచెం మనం గనక బుద్ధిని ఉపయోగిస్తే, చెయ్యొద్దనట్లే, సహాయం చెయ్యాలి, అందరికీ కూడా మంచితనమే ఉండాలి. ఎంతవరకు అవతల వాడు మంచి అనిపించుకోవాలి, అవతల వాడి చేత అనిపించుకోవాలని నీవు అందులో మునిగిపోక్కర్లేదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అందుకే సాధన చేసిన పరమాత్మని, అంటే పరమాత్మ యందు మనసు లగ్నమైనా కూడా నీ చేత ఎంత చేయించాలో పరమాత్మ అంత చేయిస్తాడు. చెయ్యకూడదు అన్నట్లు అందరికీ సహాయం చేయాలి, కానీ ఎంత మేరకు అనేది నీకు ఎలా తెలుస్తుంది? అది తెలియాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఉండాలి. మనకి తెలియనప్పుడు పరమాత్మ అనుగ్రహించాలి. కాబట్టి నువ్వు ఆ యొక్క సాధన చేస్తున్నా, కనీసం నామస్మరణ చేసినా నీకు ఎంతవరకు చేయాలి, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ నీకు తెలుస్తాయి. నీవు ఆలోచించుకుంటే అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అందరూ నశించే వాళ్ళే. అందరూ నశిస్తే ఇక మంచితనం ఎక్కడుందండి, సహాయం ఎక్కడుంది? కాబట్టి ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేయాలి. ఏదైనా సరే పరమాత్మని మర్చిపోయేంత చేయవలసిన ఆవశ్యకత లేదని చెప్పాలి. పరమాత్మని చేస్తూ చేయి ఎంత సేవ, అప్పుడు నేను ప్రతి చోట ఆయన రక్షించి తీరుతాడు, ఎక్కడైనా రక్షిస్తాడు. నువ్వు ఎంత సహాయం చేయాలో నీ చేత అంత చేయిస్తాడు, నీకు వాళ్ళ చేత ఇప్పించాల్సిన గౌరవం ఇప్పిస్తాడు, అన్ని సర్వం. ఇలా భయపడక్కర్లేదు, అన్నిటికీ చిన్న చిన్న వాటికి కూడా భయపడవలసిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. అన్ని దుర్గుణములకు భయమే పునాది. భయం నుండి తక్కిన అవగుణములన్నీ అంకురిస్తాయి. కావున విఘ్నులు దానిని మొట్టమొదట పారద్రోలాలి, అనగా నిర్భయత్వాన్ని అవలంబించినచో ఇక తక్కిన సుగుణములన్నీ అవలీలగా వచ్చి చేస్తాయి. అందువలన అది మొదట పరమాత్మ చెప్పాడు. మొట్టమొదటి నిర్భయంగా ఉండు. పరమాత్మ ఉన్నవాడు, పరమాత్మ యందు సర్వస్వ శరణాగతి పొందినవాడు అనుభవంతోనే చెప్తాను. అమ్మవారికి ఎప్పుడైతే నేను సర్వస్వ శరణాగతి పొందానో బాహ్య ప్రపంచానికి ఇంకా నేను భయపడను. అంతకుముందు కొంచెమన్నా అయ్యో వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకున్నాను. ఎప్పుడైతే సరెండర్నెస్ వచ్చిందో నా సహజ లక్షణంతో నేను చేశాను, ఎవరికి చేసినాను. అంతేగాని వాళ్ళు మెచ్చుకుంటారనో వాళ్ళ దగ్గర నుంచి ఆశించే ఎప్పుడు చేయలేదు. నా సహజ లక్షణం ఎంతవరకు నేను చేస్తానో అంతవరకు నా చేత అమ్మవారు చేయించు, అంతవరకే చేయించి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత గౌరవించాలో అంత గౌరవించడం నేర్పించు. అది రేకి వాళ్ళైనా ఇంకోళ్ళైనా సరే, నేను ఎప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడలేదు. అలా అమ్మవారు నా చేత ఎంతవరకు అంతవరకు చేయించింది. నేను అసలు ఎవరికి భయపడలేదు, ఎంతవరకు అంతవరకు ఆవిడే చేయించింది. ఆ నిర్భయత్వాన్ని ఇచ్చింది కూడా అమ్మవారే. సర్వస్వ శరణాగతి పొందితే ఆవిడ ఫస్ట్ ఇచ్చేది ఆ నిర్భయత్వమే. లేదా పరమేశ్వరుడు భయం లేకుండా ఉండమని మొదట ఎందుకు చెప్తాడు? అమ్మాయినా అయ్యైనా ఒకటే, ఈవిడైనా ఇచ్చేది అదే, ఆయన అయినా చెప్పేది అదే. బోధ చేశారు కాబట్టి బోధలో మొదటి సద్గుణ లక్షణం భయరాహిత్యం, నిర్భయత్వం అని చెప్పారు. దేనికి ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి. ఇందాక మధ్యాహ్నం ఒక సంగతి, వాళ్ళకేమి అంత డబ్బున్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మామూలుగా ఏదో, కానీ ఏదైనా దేనికైనా సరే 5-6 లక్షలు ఖర్చు పెట్టాలి అలా అంటే చాలా కష్టం. సరే వాళ్ళు తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళితే చూడండి, ముందు టోకెన్ వేయించేసుకున్నారు. వాళ్ళు టోకెన్ వేయించేసుకుని టిఫిన్ తిని
నడిచి ఎక్కుదామని. ఆ నడిచి ఎక్కుదామని వీళ్ళు ఆ బయలుదేరి ఆ దగ్గరలో ఉండగా అతను 2-3 సార్లు స్పృహ తప్పి పడిపోయారు. టోకెన్ వేయించుకున్నారు కాబట్టి టీటీడీ వాళ్ళు వెంటనే 108 అది అంబులెన్స్ వచ్చేసి ఆయనకి హార్ట్ అటాక్ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది చూడండి. టీటీడీ వాళ్ళు ఇంకా టోకెన్ వేసుకున్నారు కాబట్టి మాదే రెస్పాన్సిబిలిటీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆయనకి యాంజియోగ్రామ్ చేసేసి అలాగే 3 స్టంట్లు వేసేసారు చూడండి ఫ్రీగా. కేవలం ఏవో కొన్ని మెడిసిన్సే వీళ్ళకి ఖర్చు అయ్యేది చూడండి. పరమాత్మ సంకల్పం లేకపోతే వాళ్ళు ఉండాలి. అసలు తిరుపతి ఎలా వచ్చారు? ఆ తిరుపతికి వచ్చి టోకెన్ వేయించుకున్న తర్వాత జరిగింది చూడండి. అది అతనికి దారిలో జరగలేదు, తిరుపతికి వచ్చేటప్పుడు జరగలేదు, ఎక్కడా జరగలేదు. టోకెన్ వేయించుకుని టిఫిన్ తినేసి బయలుదేరదాము ఆ మెట్ల మార్గం దగ్గరికి వచ్చారు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి అంటే 3 స్టంట్లు వేయటం అనేది బాహ్యంలో చూస్తే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయం ఇవాళ. కానీ టీటీడీ వాళ్ళు టోకెన్ వేయించుకున్నారు కాబట్టి ఇది మాదే రెస్పాన్సిబిలిటీ అనేది చేసేసారట. 3 నెలల తర్వాత మళ్ళీ రండి, అదేదో ఇంకోటి చెయ్యాలి హార్ట్ కి, అది కూడా మేము మీకు ఫ్రీగానే చేసి పెడతామని చెప్పారు. చూడండి, ఇది భగవత్ సంకల్పమా మీ నిర్ణయం? కానీ పరమేశ్వరుడు అతనికి ఎందుకు సహాయం చేశాడు? బ్రహ్మ నియతిలో. ఆశ్చర్యపోయాను. అదే నిజంగా వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు దారిలో ఉన్న ఏదన్నా అయితే చేయొచ్చు, కాదని నేను అనటం లేదు, జరగవచ్చు ఏదైనా సరే. కానీ భగవంతుడి యొక్క నియతి ఎంత బ్రహ్మాండంగా ఉందో అది చూడాలి. ఇక్కడ మీరు గుర్తించవలసింది ఆ బ్రహ్మ నియతిని గుర్తించమని చెప్తున్నారు. బ్రహ్మ నియతి అలా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మరి సాధన చేసిన వాళ్ళకి ఇంకెంత బాగుంటుంది అది ఆలోచించాలి. సాధన చెయ్యని వాడికే అంతుంటే ఆ బ్రహ్మనీతిలోని బ్రహ్మాండం, మరి సాధన చేసి పరమాత్మని శరణాగతి పొందిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచించండి. ఈ సూక్ష్మాన్ని తెలిసి ఎవడు పరమాత్మను వదలడు. అంటే ఇక్కడ ప్రతి వాళ్ళకి ఏదో వచ్చేస్తుందని నేను చెప్పటం లేదు. అలా అసలు ఏదైనా సరే ఆయన కాపాడి తీరుతాడని చెప్పి, చెడే కాదు శుభంలో కూడా ఆయన ఆదుకుంటాడు. శుభంలో కూడా మీకు పరమాత్మ సహాయం లేకుండా మీరు ఒక్కళ్ళు నిర్వర్తించగలరా? ఎన్ని పెళ్లిళ్లలో గాని ఇళ్లలో ఫంక్షన్లలో గాని ఎన్ని మొత్తుకుంటారండి, అయ్యో ఈ వస్తువు పోయింది ఆ వస్తువు పోయిందని అనుకోరా? జరుగుతూనే ఉంటాయి. కేవలం బ్రహ్మనీయత అనండి ఏదన్నా అప్పుడే కదా అన్ని ఫంక్షన్లు ఆనందంగా ముగుస్తాయి. ఖర్చు బాధించకుండా మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అంటే ఖర్చు కూడా మనం లెక్కేసుకోకుండా పర్వాలేదు ఇంత ఆనందం ఉందా అదెంత అన్నారు అంటే అది బ్రహ్మనీతి. ఖర్చు చూసుకున్నప్పుడు బ్రహ్మనీతి ఎలా అవుతుందండి? బ్రహ్మనీతిలో ఆనందమే కదా ఉంటుంది. ఇంత బ్రహ్మాండం జరిగింది అతను చూడండి. వలన ఇక్కడ మనం గుర్తించవలసిందే ఆ బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మ యొక్క పవర్ ని. సాక్షాత్ పరమాత్మ చెప్తాడు, ఒరే బ్రహ్మ సాహిత్యాన్ని పొందండిరా, ఇలా చేస్తే పొందుతారని ఆయన అన్ని చెప్తూనే ఉన్నారు. కాబట్టి నిర్భయత్వం అంటే అదే అర్థం. అంతేగాని ఎదిరించమనో దెబ్బలాడేమనో అందరితో కాదు. నిర్భయత్వం అంటే అనవసరమైన వాటికి భయపడవలసిన ఆవశ్యకత లేదు. పరమాత్మకు భయపడు, అధర్మం చేస్తే భయపడు, నీ ప్రవర్తనకి భయపడు, నీ మాట చేత ఎలా ఉన్నాయి చూడు, అవి వేరేగా ఉంటే భయపడు. అంతే తప్ప ధర్మంగా ఉన్నవాడికి భయం ఎందుకండి? అక్కర్లేదు. అందుకే పరమాత్మకు సరెండర్ అయిన వాడికి భయం ఉండదు. ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. దుర్గుణములకు భయమే పునాది. భయము నుండి తక్కిన అవగుణములన్నీ అంకురిస్తాయి. కావున విఘ్నుల దానిని మొట్టమొదట పారద్రోలాలి. నిర్భయత్వాన్ని అవలంబించినచో తక్కిన సుగుణములన్నీ అవలీలగా వచ్చి చేరతాయి. కారణం దీని వలన అది మొదట చేర్చబడి అంటే మొదట చెప్పారు. ఈ తాడు లాగే వాళ్ళు ఉంటారు కదా, అటు ఇటు టగ్ ఆఫ్ వార్. మొదటి వాణిని చివరి వాణిని మహాబలశాలులుగా ఉండునట్లుగా పెడతారు. అట్లాగే అసుర గుణములను గావించబడుచున్న పందెమున దైవ గుణముల పక్షమున అభయమను సుగుణరాజమును ఏరి పరమాత్మ దాని నాయకునుగా చేసి రణరంగమున నిలబెట్టెను.
తగ్గాపారులో ముందటి వాడు బలహీనంగా ఉంటే డమ్ములు పడిపోరు, చివరి వాడు కూడా కరెక్ట్ గా ఉండాలి. మధ్యలో వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా వీళ్ళు బలంగా లాగుతారు, వెనకాల వాడు ఉంటాడు కాబట్టి అది గెలుస్తారు. అందుకని ఆయన ఏం చేశాట, మొట్టమొదట తనయే నిల్చున్నట్టు అభయం ఇస్తూ, ఒరే నేనున్నానరా నీకు ఎందుకు ఇంకా భయం అన్నాడు. ఆయన అంటే ఇంకా భయం ఏంటంటే రాముండొక్కడు చాలు అని చెప్పలేదు ఆయన. దేనికి భయం? నాకు ఆయన ఉన్నాడు అనుకున్నవాడు ఎంత ధీమాగా ఉంటాడు, ఆయన రక్షిస్తాడు అని. తోతన మరి ఆయనకి అక్కడ ఏం చేయాలో తోతట్లేదు, రాయటంలో మధ్యలో ఆగిపోయి సరే స్నానం చేసి వద్దాం అనుకుని వెళ్ళిపోతే ఆయనే వచ్చి రాసుకున్నాడని లేదు, కృష్ణ పరమాత్మ వచ్చి అది పూరించాడని ఆయన వేషాలు వచ్చి రాసేసాడు. అంటే ఏ విధంగానైనా అభయమిస్తున్నాడు కదా. కూతురు అందుక ఎవరు రాశారు ఇది అన్నా అంటే అదేమిటానా నువ్వే కదా వచ్చి రాశావు ఇప్పుడు అని అంటే ఆయన కన్నీళ్ళ పడ, ఆహా ఆయన నువ్వు చూడగలిగావు నేను చూడలేకపోయాను. ఆయన ఎవరికి అభయం ఇచ్చాడు, నీకెందుకు నేను ఉన్నానన్నా. అందుకనే మొదట ఆయన నిలిచినప్పుడు ఇంకా నీకెందుకు భయం. అందుకనే ముందు ఆ పరమాత్మను పెట్టుకోవాలి. గురువుని ముందు పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అపజయం కలగదు. ఏం చేస్తున్నారంటే గురువుని వెనక్కి తోస్తారు, తర్వాత గురువు ముందు నా ప్రయత్నం. ఏది మన గజరాజు ఎప్పుడు పిలిచాడంటే పరమాత్మని చివరిలో పిలిచాడు, ప్రాణములు డక్సెనని గజేంద్ర మోక్షం. అదేదో గజేంద్రుడు మొదటే స్వామి అని అనుంటే అప్పుడే రక్షించేవాడుగా. చివరికి ఎందుకంటే అనుకోవటం, అదేదో ముందరే ఆయన అభయం నేనున్నాను రణరంగం అని ఒట్టికి ఇక్కడ చెప్పిన సురగుణములు గావించబడుచున్న పందెమున దైవగుణముల పక్షమున అభయం అను సుగుణరాజమును ఏరి పరమాత్మ దానిని నాయకునిగా చేసి రణరంగమున నిలిపి. అంటే సాక్షాత్ పరమాత్మ కదా అభయం ఎవరిస్తారంటే ధైర్యం ఉన్నవాడు ఇస్తాడు అభయం. మీరు కూడా ఎవరి దగ్గర రక్షించమంటే వాడికి ఆ ధైర్యం ఉండాలి కదా, రక్షించే కెపాసిటీ ఉండాలి. అప్పుడు వాడు ఒరే నేను రక్షిస్తా లేరా నేను చూసుకుంటా లేరా అంటాడు. అంతేగాని అసలు వాడికి ఏది లేకపోతే ఇందాకే ఒక జోక్ జరిగా, వాడు ఒక బక్క పలసగా ఏదో వచ్చి కత్తి పెట్టి చూపించి ఏంటి డబ్బులు అవన్నట్ట, వీళ్ళు నవ్వుతున్నారు అంటారు ఇంటి వాడు. అంటే వాడు అన్నట్టు ఏంటి దొంగల్లో సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారా, నాకు ధైర్యం ఉంది మర్యాదగా డబ్బులు తిండాలి. ఒక కార్టూన్ చిన్నది అంటే ధైర్యం ఉంది అనుకోండి. అక్కడ మనిషి ఎలా ఉన్నాడు అన్నది తర్వాత విషయం వస్తుంది. నీలో ధైర్యం నిర్భయంగా ఉన్నప్పుడు ఎంత లావుగా ఉన్నా ఎంత ధైర్యవంతుడైనా భయపడితే ఇంకేం చేస్తాడు ఆయన. ఇక్కడ పరమాత్మ నీకు నేను అభయం ఇస్తున్నాను అన్నాడు, నేనే ఉన్నాను నీ ముందర అన్నాడు. నువ్వు నన్ను ముందర పెట్టుకో నీకేం బాధ, నేను ఉన్నాను కదా నేను రక్షించి తీరుతాను. ముందుంటే రక్షిస్తాడు కానీ వెనకుంటే ఎలా రక్షిస్తాడండి. ముందు ఆయన ఉంటే కదా వీడే వెనక వాడికి రక్షణ. రాజుగారు ఎప్పుడు వెళ్తారండి, సైనికులందరూ ముందు వెళ్ళాక కదా వెళ్తాడా. ప్రోటోకాల్స్ ఉంటాయి కదండి, ముందర 10 కార్లు వెళ్ళాక అసలు సీఎం వస్తారు ఎవరో ఒకళ్ళు అనుకోండి. ఎందుకంటే ఏదైనా జరిగితే వాళ్ళకి అవుతుంది, తర్వాత వీడు వెళ్తారు. ఇక పరమాత్మ ఉన్నప్పుడు అసలు వేరే జరగడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ముందు ఎవరిని పెట్టాలో సర్వసమర్థులను ముందర పెట్టాలి, తర్వాత వేరే వాళ్ళు వాడు రక్షించబడతారు. కాబట్టి దీనిని వలన ఆ భయరాహిత్యం నిర్భయత్వము ఎంతటి మహత్తర సుగుణమో తెలుస్తుంది. కాబట్టి అభయం అనే దాన్ని ఉపనిషత్తులు అభయాన్ని సాక్షాత్ బ్రహ్మపదముగానే వర్ణిస్తున్నాయి. గీత ఎందు పరమాత్మజే ఎంతయో ప్రముఖముగా ఎంచబడినట్టు ఈ నిర్భయత్వమను గుణరత్నాన్ని సర్వులు లెస్సగా అభ్యసించి దైవ సంపత్తిని బాగుగా కూడబెట్టుకోవాలి. అభ్యసించడం అంటే ఉండాలి. నువ్వు ఒకళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే చాలు, నీ మనసులో ఏ దోషం లేకపోతే చాలు. దోషం చేసిన వాడికి భయం ఉంటుంది, దోషం చెయ్యని వాడికి భయం ఎందుకు ఉంటుందండి. సరే మొండి వాళ్ళకో ఇంకోళ్ళకో దోషం చేసినా కూడా ధైర్యంగానే ఉంటారా, అయితే ఏమైంది చేస్తే వాడికి ఇంకా జన్మరాహిత్యం ఏం జరుగుతుంది, పరమాత్మ సర్వస శరణాగతి ఏం పొందుతాడు. ఈ లక్షణాలన్నీ సత్సంగం లక్షణాలు, సాధకుడి లక్షణాలు. నిర్భయత్వంగానే ఏదైనా సరే
అవన్నీ ప్రాపంచిక లక్షణాలు. మూఢుడు అని చెప్పాడు కదా పొద్దున కృష్ణ పరమాత్మ, మూఢుడు అన్నాడు. మూఢుల యొక్క లక్షణాలు అవన్నీ. తప్పు చేసినా సరే సో వాట్, చేస్తాను అయితే ఏమవుతుంది అని అంటారు, అది వేరు. కాబట్టి వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోకండి. మీరు జన్మరాహిత్యం అనే లక్ష్యం ఏర్పరచుకున్నారు. బ్రహ్మ పదవిని పొందడానికి ప్రయాణం మొదలు పెట్టారు. కాబట్టి ఆ ప్రయాణానికి అవసరమైన వస్తువులే తీసుకోవాలి, కానీ అనవసరమైన వస్తువులు తీసుకున్నారు. గుణములే ఇక్కడ ఆవశ్యకం. ఏ వస్తువులతో పని లేదు, బాహ్య వస్తువులు ఏవి అవసరం లేదు. కేవలం నీ యొక్క సుగుణములు మాత్రమే ఆవశ్యకం. అవే నువ్వు మొయ్యక్కర్లా, నీలోనే ఉన్నాయి. ఇక్కడ అసలు లగేజే లేదు. అబ్బా అలసిపోయాం అనడానికే లేదు. అసలు ఆనందంగా చేస్తే నిత్యము చేయవచ్చు, సర్వకాలంలోనూ సర్వ అవస్థల యందు చేయగలిగే మహత్తరమైనది సాధన, ఆనందకరమైనది సాధన. కాబట్టి నువ్వు ఆనందంగా చేస్తే నీకు ఆ బ్రహ్మానందాన్ని గిఫ్ట్ గా ఇస్తుంది. చిత్తము అత్యంత నిర్మలముగా ఉండాలి. మనస్సునందు ఎలాంటి ప్రాపంచిక సంకల్పములకు, మలిన సంస్కారములకు, పాపములకు చోటు ఇయ్యరాదు. నిర్మల దర్పణం నందే ప్రతిబింబము స్పష్టముగా గోచరించినట్లు నిర్మల చిత్తముననే ఆత్మ చక్కగా కాబట్టి నువ్వు ధర్మంగా ఉండు చాలు. ధర్మపరుడు ఎప్పుడూ కూడా ఒకరిని బాధ పెట్టే విధంగా కానీ ఇంకో విధంగా కానీ మాట్లాడు. దైనందిన జీవితంలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ధర్మపరుడు. ఎందువల్ల అతనిలో దోషం లేదు కాబట్టి. దోషం ఉన్నవాడికే ఏవో గోలేదు, వాడి మాట కఠినమే, వాడి చేత కఠినమే, అన్ని అలాగే ఉంటాయి. ఎందుకంటే వాడిలో దోషాలు ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ అంటారు కదా, ఓవర్కమ్ అవ్వడానికి వాడు లేని కాఠిన్యత్వం అంటే అలా చేసుకుంటాడు. వాడు ఆనందంగా ఉంటాడు, ఇంకోళ్ళని ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి భయం, వాడి తప్పుల్ని అతని అంటే వాడి తప్పుల్ని పాయింట్అవుట్ చేస్తారేమో, అందుకని దానికి కొన్ని సమర్థింపులు కలుపుకుంటాడు. ఏదో అంటాడు, అందుకని ఇందుకని అందుకని. అసలు ఇన్ని సమర్థింపులు ఎందుకుగా, నువ్వు పరమాత్మను పట్టుకో, పరమాత్మ ఏం చేస్తాడో చూడు. కాబట్టి ప్రాపంచిక విషయాల వాళ్ళ గురించి వదిలేయాలి. వాళ్ళు ఎలా అన్నా పోనీ, ఎందుకంటే వాడికి జన్మలు నిశ్చితం కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించడం వ్యర్థం. హోదా వ్యర్థమే అవుతుంది కదా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అదే అనుకుంటారు అంతే. రూపధ్యానమే అంటారు. అసలు రూపాలను పట్టుకున్న వాడికి, అంటే ఇక్కడ నేను దేవుళ్ళనే అనట్లేదు, రూపాలంటే మీరు ప్రాపంచికాల్లో నస్వర పదార్థాలు దృశ్య పదార్థాలను పట్టుకుని వాటి ఎందు రమించే వాడికి మళ్ళీ అవే లభిస్తాయి, కానీ వేరేవేం లభిస్తాయి, ఇంకా నికృష్టం అన్నాడు ఆయన. కాబట్టి నేను వాళ్ళ గురించి అనవసరం, ఆ డిస్కషన్స్ అనవసరం, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వ్యర్థమే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, మీరందరూ లక్ష్యం ఏర్పరచుకున్నారు. ఈ జన్మలోనే ఆ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలని అనుకున్నారు. జన్మ రాహిత్యం కోసం ప్రయాణం మొదలు పెట్టారు. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు మొయ్యగలిగిన వస్తువులు అంటే ఎంతో తేలికైనవి, ఆనందాన్ని ఇచ్చే సుగుణాలే మీతో ఉండాలి. అందులో ప్రప్రథంగా ఆయన చెప్పింది నిర్భయత్వం. అంటే నిర్భయత్వం అంటే ధర్మముతో కూడిన నిర్భయత్వం. అది ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అది ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, సందేహం ఏం లేదు. కాబట్టి ఆ నిర్భయత్వం ఉండాలి, ధర్మంతో కూడిన నిర్భయత్వం. అప్పుడు దోషాలు జరిగే అవకాశము లేదు, సమర్థించుకునే ఆవశ్యకత. కాబట్టి తప్పు చేసిన నిర్భయత్వం కాదు నేను చెప్పేది, తప్పు చేయకుండా నువ్వు ధర్మాచరణ కలిగి ఉండు, అప్పుడు నీ వల్ల దోషమే జరగదు. కాబట్టి ఎప్పుడు నిర్భయంగానే ఉండవచ్చు. పరమాత్మను ముందు పెట్టుకో. స్వామి ఎందుకు అర్జునుడు పెట్టుకున్నాడు, నా జీవితాన్ని నీకు అర్పించాను స్వామి, నువ్వు ఎలా తీసుకెళ్తే అలా. కాబట్టి అదే చేయి చాలు, నాకు ఇంకా వేరే ప్రాపంచిక అయిన సైనికుల్ని కానీ గుర్రాలు ఏనుగులు ఏమి కోరుకోలేదు అర్జునుడు. ఈ సూక్ష్మం గ్రహించుకోవాలి.
నువ్వు ఉంటే చాలు స్వామి, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడు నువ్వు అక్కర్లేదు స్వామి, నాకు అవన్నీ కావాలన్నాడు. ఇప్పుడు అదే మరి ప్రాపంచిక కోరుకునే వాళ్ళకి పరమాత్మ అక్కర్లేదని అర్థం. నువ్వు పరమాత్మ పూజ చేస్తావు, ఏమిటి లాభం? ఆయన ఒక ఫోటోలో భావించా, లేదా ఇది చేసుకున్నావు, సరెండర్ అవ్వలేదు. సరెండర్ అయితే ఆనందం లభిస్తుంది నీకు. సరెండర్ అవ్వని వాడికి ఆనందం లభించదు. ఎందుకంటే వాడికంటూ అభిప్రాయాలు ఉంటాయి, వాడికంటూ కొన్ని ఉంటాయి, భయాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, 1,00,000 అభిప్రాయాలు ఉంటాయి వాడికి, భావనలు అనేది. కానీ సరెండర్ అయిన వాడికి ఏమీ ఉండవు, అంతా పరమాత్మే, ఆయన చూసుకుంటాడు. ఎస్, నిర్భయత్వం. నేను ఎప్పుడు పిల్లల పెళ్లిళ్ళ గురించి కూడా అస్సలు భయపడలేదు. ఎలా చేయగలుగుతాం, ఎక్కడి నుంచి వస్తాయని కానీ ఏది కానీ ఎప్పుడు భయపడలేదు. అమ్మవారిని నమ్మాను కాబట్టి ఏ రోజు భయపడలేదు. ఎప్పుడు ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఏ సమయానికి ఆవిడ అనుగ్రహిస్తే ఆ సమయంలోనే జరుగుతుంది అనుకున్నాను తప్ప ఎక్కడ ఎప్పుడు లేస మాత్రంగా కూడా భయపడలేదు. ఎలాంటి వాళ్ళు వస్తారని భయపడలేదు, ఎలా జరుగుతుంది అని అసలు దేనికి ఒక ప్రశ్న వేసుకోలేదు. ఆ నిర్భయత్వం ఆవిడిచ్చింది, ఎందుకంటే ఆవిడకి సరెండర్ అయ్యాను నేను. ఎప్పుడు లేస మాత్రంగా కూడా భయపడలేదు, దేని గురించి కూడా, ఎవరి గురించి కూడా భయపడి. నా సహజ లక్షణంతో అందరితో వ్యవహరించారు తప్ప భయపడి ఒకరితో వ్యవహారం చేయలేదు. పోనీలే, పొట్టిగా చెప్పేటప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, పోనీ ఎండి చేసేద్దాం, కానీ నా సహజ లక్షణం అదే కాబట్టి నేను అలా చేస్తాను. అంతేగాని వాళ్ళకి భయపడో అనుకుంటారో చేయలేదు. ఇక ఏదో లౌకికం ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో అనవసరమైన మాట లేదు, తప్పదు కదా, లౌకికం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనసులో ఏ భావం లేనప్పుడు ఎన్ని మాట్లాడుతున్నా నష్టమేమీ లేదు, అవేం లోపలికి పోలేదు. ఆ నిర్భయత్వం అమ్మకు సరెండర్ అయ్యింది అనిపించి ఏమీ భయపడలేదు. ఇప్పుడు భయపడిన వాళ్ళ జీవితాలు దేనికి భయపడాలి? వాళ్ళకి అమ్మవారిని పరిచయం అంతే, పట్టుకో. అప్పుడు వాళ్ళు నిర్భయంగా ఉంటారు, అందరూ నిర్భయంగా ఉంటారు. అందుకని ప్రతిదానికి అమ్మను పెట్టుకోండి. అమ్మను అంటే ఇక్కడ అర్థం మీరు మళ్ళీ రూపధ్యానంలోకి వెళ్ళమని కాదు, పరమాత్మను పెట్టుకోండి. సాధన సాధన, ప్రతిదానికి ముందర నామస్మరణ చెయ్యండి, మీ పనులు చేసుకోండి. నామస్మరణ అలవాటు చేసుకొని చెప్పాను కదా, ఊపిరి ఎంత సహజంగా జరుగుతుందో మీలో నామము అంత సహజంగా జరిగినప్పుడు ముందర పరమాత్మే ఉంటాడు, అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఎలాంటి ప్రాపంచిక సంకల్పాలకు, మలిన సంస్కారములకు, పాపములకు చోటు ఇయ్యరాదు. నిర్మల దర్పణం అందే ప్రతిబింబం స్పష్టంగా గోచరించినట్లుగా నిర్మల చిత్తముననే ఆత్మ చక్కగా స్ఫురించగలదు. అలా అన్ని కూడా ఆ బ్రహ్మ నియతి ప్రకారము బ్రహ్మాండంగా జరిగితేట. అందులో అసలు నాకైతే ఎప్పుడూ సందేహం, నమ్మిన వాళ్ళకి సందేహాలు లేదు, జరిగాయి కాబట్టి. కానీ ఏం చేస్తున్నారంటే జరిగిన వాటన్నిటిని మీరేం మర్చిపోలేదు, మీకు అన్ని గుర్తే ఉన్నాయి. కానీ కొన్నిటి విషయాలంతా మళ్ళీ ఇంకా నేనుతో ఉన్నారు కాబట్టి దోషాలనండి సరెండర్నెస్ అనేది జరగదు. ఆత్మజ్ఞాన అనుభూతియే అన్నటి యొక్క పరమావధి కనుక పరమాత్మ ఆ జ్ఞానానికే అత్యధికమైన ప్రాముఖ్యతనిచ్చారు. అన్ని కర్మలు, అన్ని యోగములు తుదకు జ్ఞానం అందే లయం పొందుతాయి, పర్యవసిస్తాయి అంటే అది. కాబట్టి అట్టి జ్ఞాన యోగం ముందు దృఢస్థితిని సంపాదించాలని పరమాత్మ ఆదేశించారు. ఆయన పాపం లాలనగా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు. ఎలా చెప్పినా సాధకుడు అనేవాడు ఆచరించినప్పుడు వాడు దాని యొక్క ఫలితాన్ని పొందుతాడు. ఫలితం ఎప్పుడు పొందుతాడండి? ఆచరణలో ఎలా చేయాలో అలా చేస్తే కదా. మీరు ఎలా చేయాలో, అది వంటకమైనా, ఒక పని అయినా, ఒక ముగ్గు అయినా వేస్తున్నా శ్రద్ధగా వేస్తే ముగ్గు అద్భుతంగా అవుతుంది. 2 చుక్కలతో వేసినా మీరు శ్రద్ధగా వేస్తే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. అంటే ఎలాగైనా సరే మీకు శ్రద్ధ ఉంటే ఏదైనా జరుగుతుంది. శ్రద్ధ లేదన్నప్పుడు ఎంత చేయి తిరిగిన వాడైనా ఏ పనిలోనైనా కొంత వాడు ఇది చేస్తే అది అపసవ్యం అయిపోతుంది, అస్తవ్యస్తం అవుతుంది. వాటి శ్రద్ధాభక్తులు ఉండాలి, ఇష్టం ఉండాలి, సాధన ఎంతే తత్పరత కలిగి ఉండాలి. ఎందుకంటే లక్ష్యం ఏర్పరచుకున్నారు,
ప్రయాణం మొదలు పెట్టారు. ఆ ప్రయాణాన్ని లక్ష్యం చేరే వరకు కొనసాగించాలి తప్ప మార్గ మధ్యంలో మానరాదు. ఎందుకంటే మార్గ మధ్యంలో కనుక మీరు మానేస్తే జన్మ పరంపరలు రెడీగా ఉన్నాయి, మీ కర్మ లిస్ట్ రెడీగా ఉన్నాయి. ఆయన ఏమో అప్పుడే భస్మే పట్టణం చేయలేదు. ఆయన భస్మే పట్టణం చేసినా మళ్ళీ లిస్ట్ తయారు చేయగలడు. సినిమాల్లో లాగా మాయ చేయగలడు. సినిమాల్లో చూడటం లేదు, అలాగే ఆయన చేయగలడు. ఆయన సర్వసమర్థుడు. అబ్బా నావన్నీ అయిపోయాయి కదండి, ఇంకా నువ్వు నా కర్మ లిస్ట్ నువ్వు తీయలేదు స్వామి అని మీరు అనడానికి లేదు. లేదమ్మా. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి జాగరూకతతో అహంకారాన్ని తెచ్చుకోకుండా, మీరు బ్రహ్మములు అయ్యారో లేదో మీరు పరిశీలించుకోకలేదు. మిమ్మల్ని మీరు ఏం పరిశీలించుకోకండి, అహంకారం వస్తుంది, లేని అహంకారం. అందుకని మీరు బ్రహ్మములు అయ్యారా లేదా, ఇంకోటి అయ్యారా లేదా, నాలో గుణాలు నశించాయా లేదా, మీరు అవన్నీ చూసుకోకండి. మీలో ఆనందం పాలు పెరుగుతోందా లేదా ఇది గమనించండి. మీలో ఇంకా ఎవరి మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయా అని మీరు పరిశీలించక్కర్లా. అభిప్రాయ భేదం కలిగితే మీకు తెలుస్తోంది కదా, అది తెలుస్తోంది అంటే సాధనని పెంచుకోండి. ఇంకా దోషాలు జరుగుతున్నాయి తెలుసు మీకు, కాబట్టి సాధన పెంచండి. అంతే తప్ప మీరు ఏది పరిశీలించుకోకర్లేదు, దేని గురించి ఆలోచించక్కర్లేదు. వెంటనే మీకు స్ఫురణ వస్తుంది, మీరు తప్పు చేసిన స్ఫురణ వస్తుంది. ఏదైనా సరే మీకు తెలుస్తుంది, ప్రతిదీ మీకు తెలుస్తుంది. మీకు తెలియదు అంటే మళ్ళీ అది సమర్థింపే అవుతుంది, అంటే అసలు సాధనే లేదని అర్థం. కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి. మీరు చెప్పారు చాలాసార్లు, వెంటనే మాకు తెలుస్తుందమ్మా. కాబట్టి తెలిసినప్పుడు సాధన ఇంకొంచెం చేసుకోవాలి, మరలా ఆ దోషం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగరూకులై మార్గంలోనే ఆపకండి. ఆ పరిసమాప్తి పూర్ణత్వాన్ని పొందండి శీఘ్రంగా. గుణములు సరిగ్గా ఉంటే గనక ఆ వెంటనే మీరు పొందవచ్చు దాన్ని. శుభం భూయాత్.